ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ గా ఇప్పుడిప్పుడే ముందుకెళ్తుంది. గుంటూరులో జరిగిన నేరెడ్కో ప్రాపర్టీ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు. నిరాడంబరంగా శ్రీదేవి ఛానల్ వ్యవస్థాపకులు ఇసుకపల్లి రామకృష్ణంరాజు జయంతి వేడుకలు. పాపా హోంలో సేవా కార్యక్రమాలు. తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తారన్న ఛానల్ ఎండీ గణేష్ కుమార్ రాజు. తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తరద్వార దర్శనంతో పులకించిన భక్తజనం. తొక్కిసలాట క్షతగాత్రులకు ప్రత్యేక దర్శనం కల్పించిన టీటీడీ అధికారులు. సింహగిరిపై అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. తరలివచ్చిన భక్తులు స్వామివారి సేవ చేసుకోవడంతో జన్మ ధన్యమైందన్న అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ముందుకెళ్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత పాలకులు అన్ని రంగాలను పతనావస్థకు తీసుకువచ్చారని, రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారని విమర్శించారు. పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకొస్తున్నామని చెప్పారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నేరెడ్కో ప్రాపర్టీ షోను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. కొత్త ఏడాది నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రజలు తమను నమ్మి 93% స్ట్రైక్ రేటుతో విజయాన్ని కట్టబెట్టారన్నారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టామని, ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వచ్చి 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని వెల్లడించారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని, ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చి వారికి ఊతమిచ్చామని చెప్పారు. ఎప్పుడూ చూడని విధంగా భూ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయని, దీనికి గత ప్రభుత్వం చేసిన అక్రమాలే ముఖ్య కారణమని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాధన కోసం తాము కృషి చేస్తున్నామని, కూటమి అధికారంలోకి వచ్చాక 4 లక్షల కోట్లు పెట్టుబడులకు సంతకాలు చేశామని వెల్లడించారు. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది తమ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి, విశ్వాసం పెరుగుతా ఉంది. బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. దీంట్లో అనేక రంగాలు పెట్టుబడులు వస్తున్నాయి. ఆ రంగాలు మీరు చూస్తే ఎప్పుడు కూడా నూతనమైన రంగాలను అందిపుచ్చుకోవడంలో ఒక పక్కన ఎన్డీఏ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడూ ముందుంటాం. ఈరోజు మీరు చూస్తున్నారు, 95లో హైదరాబాద్లో ఏమీ లేని సమయంలో అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఇండియాలోనే నెంబర్ 1 సిటీగా, మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేశామంటే ఆ రోజు వేసిన ఫౌండేషనే. అక్కడ కూడా ఆ రోజు నిర్మాణ రంగమే లేదు. అలాంటి నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకుపోయాం. స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చేశాం, ముందుకు వచ్చాం. ఈరోజు మీరు చూస్తే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి, ఒక పక్క వ్యవసాయం అభివృద్ధి కావాలి, పర్యాటక రంగం కూడా ఊపందుకోవాలి. ఇంకొక పక్కన ఇవన్నీ ఎంత పెద్ద ఎత్తున పెరిగితే అంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కానీ నిర్మాణ రంగం కానీ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఒక నిర్మాణ రంగంలో మేము అనేక సార్లు చెప్పాం, 30-40 లక్షల కుటుంబాలు నిర్మాణ రంగం పైన ఆధారపడుతున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఇసుక కూడా దొరకని పరిస్థితి ఉంటే నేను వస్తానే ఉచిత ఇసుక మళ్ళీ తీసుకొచ్చి ఎవ్వరు కూడా ఇసుక కొరత లేకుండా చేయగలిగాం. ఎక్కడైనా సరే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీకు ఎవ్వరికి ఇసుక దొరక్కపోతే నిర్మాణ రంగంలో మీరు దబాయించి తీసుకునే హక్కు ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఈ సంస్థ కూడా 1995లో ఏర్పాటైంది. ఎక్కడికక్కడ దీన్ని కూడా ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను నారాయణ గారికి అదే చెప్పాను, దోషుల్ని వదిలిపెట్టకూడదు, అమాయకుల్ని పనిష్ చేయకుండా ఏ విధంగా చేయగలుగుతారో అది చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీపీసీ కానీ అదే మరి జెన్కో కానీ జాయింట్ వెంచర్తో పని ప్రారంభించే పరిస్థితికి వచ్చాం.
ఇంకో పక్కన కాకినాడలో కూడా గ్రీన్ కోకా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, రాబోయే 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు గ్రీన్ ఎనర్జీ కానీ, గ్రీన్ హైడ్రోజన్ కానీ, బయోఫ్యూయల్కి సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాం. ఇప్పటికీ రిలయన్స్ అయితే 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి బయోఫ్యూయల్కి ముందుకు వచ్చారు. వివిధ ప్రాంతాల్లో 500 యూనిట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. కేబుల్ రంగంలో రారాజుగా వెలుగొందిన శ్రీదేవి ఛానల్ వ్యవస్థాపకులు ఇసుకపల్లి రామకృష్ణంరాజు జయంతి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. బిర్లా జంక్షన్లోని ఎస్డీవీ ఛానల్ ప్రధాన కార్యాలయంలో ఐఆర్కే రాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. తన తండ్రి రామకృష్ణంరాజు ఆశయాలకు అనుగుణంగా సంస్థను ముందుకు తీసుకువెళ్తారని ఎస్డీవీ ఛానల్ ఎండీ ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు అన్నారు. కేబుల్ రంగంలో లెజెండ్గా పేరు గడించిన దివంగత ఇసుకపల్లి రామకృష్ణంరాజు అందరికీ స్ఫూర్తిదాయకం. శ్రమైక జీవిగా, నిగర్విగా, మానవతావాదిగా ఆయన ఆశయాలు ముందు తరానికి స్ఫూర్తి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కేబుల్ రంగంలో నిలబడి ఎస్డీవీ ఛానల్ను తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన ఘనత ఆయన సొంతం. శ్రీదేవి ఛానల్ వ్యవస్థాపకులు ఇసుకపల్లి రామకృష్ణంరాజు జయంతి వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. బిర్లా జంక్షన్లోని ఎస్డీవీ ఛానల్ ప్రధాన కార్యాలయంలో ఐఆర్కే రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా సంస్థను ముందుకు తీసుకెళ్తానని ఎస్డీవీ ఛానల్ ఎండీ ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు చెప్పారు. శ్రీదేవిరాజు జయంతి సందర్భంగా సీతమ్మధార పాపా హోంలో ఎస్డీవీ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెన్మత్స సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బాలికలకు వస్త్రాలు, పండ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. గత పుష్కర కాలంగా శ్రీదేవిరాజు పుట్టినరోజు సందర్భంగా చేస్తున్న సేవా కార్యక్రమాలను పాపా హోం ఈసీ మెంబర్ భాస్కర్ శ్రీనివాస్, వార్డెన్ విజయలక్ష్మిలు కొనియాడారు. ఐఆర్కే రాజు స్వయంగా పిల్లల మధ్య తన పుట్టినరోజు వేడుకలను జరుపుకునేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమని, శ్రీదేవిరాజు స్ఫూర్తితో ఎస్డీవీ ఛానల్ ఆధ్వర్యంలో తమ హోంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇసుకపల్లి రామకృష్ణంరాజు పేరిట తమకు నూతన వస్త్రాలు బహుకరించడం ఆనందంగా ఉందని హోంలోని పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు మన ఈ కృష్ణరాజు గారి జయంతి సందర్భంగా మీరందరూ ఇక్కడికి రావడం, సో ఇది ఈ సంవత్సరాన్ని కాదు, ప్రతి సంవత్సరం కూడా శ్రీదేవి ఛానల్ తరపున మీరందరూ సో రామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ రావడం, మీరు డిఫరెంట్ అకేషన్స్లో మీరు అంతా సెలబ్రేట్ చేసుకోవడం, ఈ పిల్లలతో కూడా మీరు ఇటు బట్టలు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఈ పళ్ళు ఇవ్వడం, తర్వాత ఇంకోటి ఎప్పటికప్పుడు ఉన్న అన్ని అకేషన్స్ని కూడా మీరు ఈ విధంగా మా మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందదాయకం ఉండేది. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీరు ఎక్కడ క్రమం తప్పకుండా మీరు ఆయన జయంతిని ఈ విధంగా మా పిల్లలందరి మధ్యలోనూ జరపడం, ఇది హోమ్ కూడా మాకు చాలా మీకు అందరికీ కృతజ్ఞత. తర్వాత ఇక్కడ నేను వచ్చిన ప్రతి సంవత్సరం అంటే వచ్చిన తర్వాత సార్ ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి పుట్టినరోజు వేడుకలన్నీ కూడా జరుపుకునేవారు. మా పిల్లలందరికీ కూడా మంచిగా బట్టలు అవన్నీ ఇస్తే హ్యాపీగా ఫీల్ అయ్యి బర్త్డేలు అన్నీ జరుపుకునేవారు అనమాట. ఇప్పుడు సార్ లేని సందర్భంగా చాలా బాధాకరం. అయినా సరే మా పిల్లల్ని మర్చిపోకుండా పిల్లలందరికీ కూడా ప్రతి సంవత్సరం బట్టలు ఇచ్చి వాళ్ళని చాలా హ్యాపీగా ఉంచుతున్నారు. మీ అందరికీ కూడా చాలా ఐఆర్కే రాజు గారు ప్రతి సంవత్సరం మాకు బట్టలు ఇవ్వడం కారణంగా మాకు చాలా ఆనందంగా మరియు ఉంది. అలాగే అతని ఆశీస్సులతో మేము బాగా చదువుకుంటున్నాం కూడా. అతను లేని సందర్భంగా మాకు చాలా బాధాకరంగా ఉంది. అయినా మమ్మల్ని మర్చిపోకుండా మాకు ఈ బట్టలు తెచ్చిచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తన తండ్రి ఇసుకపల్లి రామకృష్ణరాజు ఎంతో స్ఫూర్తినిచ్చారని ఎస్డీవీ ఛానల్ ఎండీ ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు అన్నారు. ఆయన సేవా నిరతిని స్ఫూర్తిగా తీసుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సంస్థను మరింత ప్రగతి పదంలో పయనింపజేసేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. తన తండ్రి స్థాపించిన సంస్థ పురోభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
శ్రీదేవి ఛానల్స్ వ్యవస్థాపకులు మా తండ్రి గారు క్రీస్తు శ్రీశైలైన ఇసుకపల్లి రామకృష్ణరాజు గారు ఎంతో స్ఫూర్తినిచ్చారు. వారి జయంతి సందర్భంగా ఆశయాలను మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. శ్రీదేవి ఛానల్ మరింత ప్రగతి పదవుల్లో తీసుకువెళ్లేందుకు పనిచేస్తున్నాం. మా నాన్నగారు సేవా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. మా నాన్నగారు స్థాపించిన ఈ సంస్థ పురోగతి సహకరిస్తున్న ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ప్రకటనకర్తలకు, డిస్ట్రిబ్యూటర్లకు, బ్రాడ్కాస్టర్లకు, సిబ్బంది మరియు శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు. కేబుల్ టీవీని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చి ఎన్నో వినోద విజ్ఞానదాయక ఛానళ్లను అందించిన ఘనత ఇసుకపల్లి రామకృష్ణరాజుకే దక్కుతుంది. ఆయన జయంతి సందర్భంగా పలువురు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం ఉంది. వేడుకల్లో భాగంగా స్వామివారు స్వర్ణ రథంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం అంగరంగ వైభవంగా జరిగింది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశాన్ని భక్తులకు కల్పించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి, అమ్మవార్లు స్వర్ణ రథంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో స్వర్ణ రథాన్ని లాగారు. ఉత్సవమూర్తులను స్వర్ణ రథంపై కొలువు తీర్చి సర్వశోభితంగా అలంకరించారు. మాడవీధులన్నీ భక్తజన సందోహంతో నిండిపోయాయి. స్వర్ణ రథంపై కదిలి వచ్చే స్వామివారిని ఒక్కసారి దర్శిస్తే సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు వైకుంఠ ద్వార ప్రవేశం చేసి దర్శించుకున్నారు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, రాష్ట్ర మంత్రులు అనిత, పార్థసారథి, రామానాయుడు, సవిత, సంధ్యారాణి, ఆధ్యాత్మిక గురువు రామ్దేవ్ బాబాతో పాటు తెలంగాణ ప్రజాప్రతినిధులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయంలో టీటీడీ చేపట్టిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అరుదైన పల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ మహాద్వారం మొదలుకొని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ కలియుగ వైకుంఠాన్ని తలపిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని ఉత్తర ద్వారంలో దర్శించుకోవడం ఎంతో భాగ్యమని నేతలు అన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారిని వైకుంఠ ద్వారంలో దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. ఆ భగవంతుని దయ వల్ల మరి కుటుంబ సమేతంగా వచ్చి మనవరాలతో వచ్చి స్వామివారి దర్శనం చేసుకునేటువంటి అవకాశం నాకు దొరకడం నిజంగా నేను చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అలాగే రాష్ట్ర అభివృద్ధిలో మాకు శక్తిని, యుక్తిని ఇచ్చి ప్రభుత్వానికి ముందుకు నడిపించి ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రరాజ్యంగా తీసుకెళ్ళడం కోసం ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని. ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని నిన్న ప్రధానమంత్రి గారు అందరూ కూడా అక్కడ సుమారు 2 లక్షల కోట్ల ప్రణాళిక, అంటే కంపల్సరీగా స్టార్ట్ అయ్యే ప్రణాళికని రూపొందించడం ఈ పర్వదినం సందర్భంగా చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని. ముక్కోటి సందర్భంగా పవిత్రమైనటువంటి ఈరోజు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా కూడా ఉంది. ఈ పవిత్రమైనటువంటి రోజు వారిని
ఒకటే కోరుకున్నాం, 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి బ్రహ్మాండంగా జరగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని. తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రత్యేకంగా కల్పించారు. సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ వీఆర్ నాయుడుల ఆదేశాల మేరకు మొత్తం 52 మందికి స్వామివారి దర్శనం కల్పించారు. మెరుగైన వైద్య సేవలు అందించి వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే విధంగా వస్తున్నాం సార్. ఇప్పటికీ ఇది 8వ సార్ మీరు రావడం, కానీ పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్. ఈ యొక్క సిచ్యువేషన్కి సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పిన్ టు పిన్ మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. అందుకు సీఎం గారికి, లోకల్ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అదే డిప్యూటీ కలెక్టర్ గారికి, అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఇలా జరిగింది. అయినా బయట పడ్డామంటే స్వామి దయ ఉంది. మేము అసలు బయటకు పడతామని అనుకోలేదు. తండ్రి మా అందరం బట్టి ఇలా అయింది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనాలకి అన్నింటికి గేట్లకి ఇబ్బంది జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఇలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. అందరికీ ధన్యవాదాలు. ఈ నెల 19వ తేదీ వరకు ఉత్తర ద్వారం గుండా తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చు. 13వ తేదీ నుంచి ఏ రోజుకా రోజు భక్తులకు టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో బందోబస్తును మరింత కట్టుదిట్టం చేశారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వారంలో కొలువైన సింహాద్రినాథుడు వైకుంఠనాథునిగా దర్శనమివ్వడంతో భక్తులు పరవశించిపోయారు. ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకుంటూ ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సింహగిరి శిఖరాన కొలువై ఉన్న వరాహ నరసింహుడు ఉత్తర ద్వారంలో భక్త కోటికి తన దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ నారాయణి అలంకారంలో ఉభయ దేవేరులతో కలిసి సింహాచలేశుడు దర్శనమిచ్చారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దివంగత ఆనంద గజపతిరాజు సతీమణి సుధా గజపతిలు కుటుంబ సమేతంగా హాజరై ఉత్తర ద్వారంలో తొలి దర్శనం చేసుకున్నారు. ఆలయ ఈవో త్రినాథరావు అశోక్ గజపతిరాజుకు స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేశారు. ఉత్సవంలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి విశేష పూజలు జరిపారు. పండితులు పారాయణం చేశారు. గోవిందరాజ స్వామిని వైకుంఠ నారాయణుడి అలంకారం చేశారు. స్వామి అమ్మవార్లకు స్వర్ణాభరణాలు, పుష్పమాలికలు అలంకరించి బంగారు పల్లకిలో అధిష్ఠింపజేశారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ వైకుంఠ నారాయణి బేడా తిరువీధిలో సేవలు పొందుతూ ఆస్థాన మండపానికి చేరుకున్నారు. ఆలయం లోపలికి ఉత్తర ద్వారం వైపు స్వామివారిని తోడ్కొని వచ్చి ధర్మకర్తల కుటుంబానికి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులు, ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారిని పుష్పమాలికలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన ఉత్తర రాజగోపురంలోని ప్రత్యేక వేదికపైకి తీసుకువచ్చి అధిష్ఠింపజేశారు. స్వామివారి రాక కోసం ఎదురుచూసిన భక్తులు ఒక్కసారిగా గోవిందనామ స్మరణ చేయడంతో ఆ ప్రాంతం మారుమ్రోగిపోయింది. ఉత్తర ద్వారంలో స్వామిని చూసి భక్తులు భక్తి పారవస్యంలో మునిగి తేలారు. ప్రతి ఒక్కరూ తమ ప్రవర్తన ద్వారా ధర్మాన్ని సనాతనం చేయాలని దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అన్నారు. స్వామివారి సేవ చేసుకోవడం తన అదృష్టమని, దీని ద్వారా జన్మ ధన్యమైందని తెలిపారు. ఆయన చల్లని చూపు, దయ ప్రజలందరిపై ఉండాలని చెప్పారు. దేవస్థానంలో సౌకర్యాలు మరింత మెరుగుపడాలని, ఇది నిరంతరం జరగాల్సిందేనని తెలిపారు. మా అదృష్టం ఇది. ఆ స్వామివారు అనుకున్నంతసేపు
ఈ జీవితంలో దర్శనాలు దొరుకుతాయి. మా జీవితం ధన్యం అనుకోవాలి. సేవ చేసే అవకాశం మాకు లభించడం ఆ స్వామివారి ఇష్టం. అంతే. ఆయన క్షేమంగా అందరినీ చూడాలని, చల్లగా చూడాలని ఆయన దయ మన అందరూ కోరుతూనే ఉంటాం. మన బాధ్యతలు, ధర్మాన్ని మనము పాటించవలసి ఉంటుంది. మన ధర్మాన్ని మనం సనాతనం చెయ్యాలి మన ప్రవర్తన వల్ల అని ఆ బోధన్ని మనం మర్చిపోరాదు. ఆ జ్ఞానం మాకు ఆ స్వామి వారు ఇప్పించుతారని, అందరికి ఇప్పించుతారని నా సౌకర్యాలు పెరగాలి. ఇప్పుడు దానికి ఇది కంటిన్యూస్ ప్రాసెస్. నన్ను అడిగితే నిరంతరం కృషి. అది ఆగకుండా మనం చేస్తా వెళ్ళాలి. మనకేంటో కానీ కొంచెం హికప్స్ వచ్చాయి. ఆ హికప్స్ రాకుండా చేయడానికి మనం ప్రయత్నిస్తా వెళ్ళాలి. అలా ప్రయత్నించి వెళ్ళాలని మా ప్రయత్నము. సహకరించే వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావులు అన్నారు. సింహాద్రినాథుని దర్శించుకోవడం మరిచిపోలేని అనుభూతి అని చెప్పారు. ఆ స్వామి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భూమండలంలోని అన్ని దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం వైభవంగా సాగిందని దేవస్థానం స్థానాచార్యులు టిపి రాజగోపాల్ అన్నారు. ఉత్తరాభిముఖంగా ఉన్న స్వామిని ముక్కోటి దేవతలు దర్శించుకున్న ఈ శుభఘడియలో దర్శించుకోవడం ఎంతో భాగ్యమని చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా సకల శుభాలు కలుగుతాయని ముక్కోటి ఏకాదశి విశిష్టతను వివరించారు. ఈ పవిత్రమైన రోజు మన ఉత్తరాంధ్ర వెలువెల్పు శ్రీ వరాహలక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం, ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం ఒక మర్చిపోలేని అనుభూతి అని చెప్పని తెలియజేసుకుంటూ, ఆ స్వామివారి కరుణా కటాక్ష వీక్షలు మనందరిపైన ఉండాలి. ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి పెద్దలు అశోక్ గజపతిరాజు గారితో పాటు మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే మన వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు గారు అందరితో కలిసి ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఆలయ అధికారులు కూడా మరి నిన్న తిరుమలలో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చక్కటి ఏర్పాట్లు చేయడం చాలా సంతోషం. అన్నీ కూడా టైం ప్రకారం ప్రాపర్గా అన్ని దర్శనాలన్నీ కూడా ఏటెట్టుగా చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ భక్తులను కూడా 3 క్యూ లైన్లో కూడా వదిలేసి దర్శనం కూడా శీఘ్రంగా చేసుకునే ప్లేస్ కూడా చూస్తూ ఉన్నాం. ఆ దేవుడి కృపాంధ్రపై ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నామండి. ఇలా కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని దర్శనం చాలా సంతోషంగా ఉంది. సింహాచలం వచ్చే వెంటనే చాలా ఒక అనుభూతి, స్వామివారి యొక్క దర్శనం కలిగిన వెంటనే. కనుక మన సాంప్రదాయాలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు పెట్టినటువంటి ఆచార వ్యవహారాలను కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలి అని స్వామివారిని కోరుకుంటూ, అలాగే నిన్న అక్కడ తిరుపతిలో కూడా మరి దురదృష్టం అక్కడ. సో మళ్ళీ అలాంటి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు తన ప్రాతివర్షిక ఉత్సవాలలో ఒక భాగంగా ఇవాళ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనాన్ని అనుగ్రహించారు. ఆనాడు ముక్కోటి దేవతలు వైకుంఠంలో ఉండేటి స్వామిని ఉత్తరాభిముఖంగా ఉండేటువంటి దర్శనంని పొంది వారి యొక్క ఈప్సితాల్ని ఈడేర్చుకున్నటువంటి ఆ
సంఘటనని ఒకసారి తలుచుకుంటూ భూమండలంలో ఉండేటువంటి అన్ని దేవాలయాల్లో ఉండేటువంటి ఆలయాలలోనూ ఈనాడు ఉత్తరద్వార దర్శనం అనుగ్రహిస్తాడు స్వామి. ఇవాళ స్వామిని ఉత్తరాభిముఖంగా ఉన్న స్వామిని సేవించినటువంటి వాళ్ళందరికీ చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయి. అలాగే పునర్జన్మ రాహిత్యం, స్వామి యొక్క సన్నిధానంలో నిరంతరం సేవ చేయడం అనేటువంటిది అది లభిస్తుంది. అంటే మనం కోరుకోవాల్సిన ఐశ్వర్యం ఏంటంటే స్వామిని అంటిపెట్టుగానే ఉండాలి ఎప్పుడు అనేటువంటి ఎత్తైక్కు మేషేట్పిరవిక్కు ముందన్నోడుతోమే యావం అని స్వామితో 7 జన్మలకి నీతో బంధం కావాలి అని కోరుకోవాలట. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు మధురానుభూతిని పొందారు. తిరుమలలో ఎర్రచందనం దొంగలు రెచ్చిపోయారు. కారులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పాప వినాశనం అటవీ ప్రాంతం నుండి భారీ స్థాయిలో స్మగ్లర్లు ఎర్రచందనాన్ని యథేచ్ఛగా తరలిస్తున్నారు. ముందస్తు సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పార్వేట మండపం వద్ద మాటు వేసి కారును ఆపి తనిఖీలు చేశారు. దీంతో వాహనం నుండి అటవీ ప్రాంతంలోకి స్మగ్లర్లు పరుగులు తీశారు. వాహనంతో పాటు ఎర్రచందనాన్ని స్థానిక తిరుమల అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సంక్రాంతి ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ గా పేరున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు కొనుగోలుదారుల తాకిడి పెరిగింది. నాణ్యమైన వస్త్రాలను నమ్మకమైన ధరలకు అందిస్తున్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 20 ఏళ్లుగా వినియోగదారుల ఆదరాభిమానాలతో నాణ్యమైన వస్త్ర సోయగాలను పోటీ ధరలకే అందిస్తోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సరికొత్త కలెక్షన్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మగువుల మనసు దోచే చీరలు, ఉమెన్స్ వేర్తో పాటు మెన్స్ వేర్, కిడ్స్ వేర్, యూత్ ఫ్యాషన్స్, సాంప్రదాయ ఆధునిక వస్త్రాల మేలి కలయికతో వైడ్ రేంజ్లో వస్త్ర సోయగాలు మైమరిపిస్తున్నాయి. ప్రతి విభాగంలోనూ దేనికదే ప్రత్యేకతను చాటుతున్నాయి. అద్భుతమైన ఫెస్టివ్ వెడ్డింగ్ కలెక్షన్ వినియోగదారులను కట్టిపడేస్తోంది. కుటుంబం అంతటికి వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్గా జగదాంబ జంక్షన్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిలుస్తోంది. నాణ్యమైన వస్త్రాలతో పాటు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, అప్ టు 50% కాంబో 1+1 ఆఫర్లు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడం సరికొత్త అనుభూతినిస్తోందని కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా లేటెస్ట్ కలెక్షన్ అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. క్వాలిటీ వస్త్రాలను మంచి ఆఫర్స్తో అందిస్తున్నారని తెలిపారు. క్వాలిటీ బాగుంది, రేట్స్ బాగున్నాయండి. డ్రెస్సులు, శారీస్, జెంట్స్ వేర్ అన్ని కొన్నాం. షాపింగ్ కోసం వచ్చామండి. పొంగల్ షాపింగ్ సౌత్ ఇండియాకు. బాగానే ఉన్నాయి. శారీ కొనుక్కున్నాం. ఇది సౌత్ మాల్ వచ్చాము. చాలా బాగానే ఉన్నాయి. శారీస్ బాగున్నాయి, డ్రెస్సెస్ బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. రేట్స్ కూడా బాగానే ఉన్నాయి. పర్వాలేదు, ప్రజలకి అందుబాటులో చాలా చక్కగా ఉంది. చాలా సంతోషంగా ఉంది షాప్కి వచ్చిన. మేము ఒడిశా నుంచి వచ్చామండి. ఒడిశా శ్రీకాకుళం బార్డర్ నుంచి ఇక్కడ షాపింగ్ చేసాం, శారీస్ కొన్నాం. చాలా బాగుందండి. ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తున్నామండి. సంక్రాంతి సందర్భంగా సరికొత్త కలెక్షన్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని జగదాంబ స్టోర్ మేనేజర్ రమేష్ అన్నారు. అన్ని విభాగాల్లోనూ ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని చెప్పారు. ₹1000 కొనుగోలు నుండి 50,000 వరకు స్పాట్ గిఫ్ట్స్ అందిస్తున్నామని అన్నారు.
పండుగ సీజన్లో తమ షాపింగ్ మాల్ను సందర్శించాలని కోరారు. నా పేరు రమేష్ అండి, స్టోర్ మేనేజర్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కస్టమర్లందరికీ ఈ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేము కొత్తగా మన ఆఫర్స్ అనేది ఎవ్రీ పండగకి మనం డిస్కౌంట్స్, కాంబో ఆఫర్స్, 1+1 ఆఫర్స్ ఇస్తామండి. అలానే ఇప్పుడు కూడా అందరికీ ఆఫర్స్ అవైలబుల్లో ఉన్నాయండి. మెన్స్ వేర్, కిడ్స్ వేర్, లేడీస్ వేర్ మీద కంపల్సరీ ఆఫర్స్ ఉన్నాయండి. లేడీస్లో అయితే శారీస్ మీద మీకు 1+1 ఆఫర్లో శారీస్ ఉన్నాయి, అప్ టు 50% ఆఫర్ ఉన్నాయి. పట్టు చీరల మీద మీకు 1+1 ఆఫర్ ఉన్నాయి, కాంబో ఆఫర్స్ ఉన్నాయి, 1+1 ఆఫర్స్ ఉన్నాయి. హై ఫ్యాన్సీలో కూడా మీకు ఫ్యాన్సీ శారీస్లో, డిజైనర్ శారీస్లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి. అలానే మెన్స్ వేర్లో కూడా మీకు 1+1 ఆఫర్స్తో ప్లస్ 50% ఆఫర్స్ ప్లస్ ప్రతి దాని మీద కాంబో ఆఫర్స్ ఉన్నాయండి. కిడ్స్ వేర్లో కూడా మీకు ప్రతి దాని మీద ఆఫర్స్ ఉన్నాయండి. ప్రతి కస్టమర్కి బాయ్స్లో కానీ గర్ల్స్లో కానీ ఏమన్నా పర్చేస్ చేస్తే వాటన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయండి. 8 సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న కస్టమర్లందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇదే కాక మీ పర్చేజ్ మొత్తం అయిన తర్వాత ప్రతి 1000 రూపాయల మీద స్పాట్ గిఫ్ట్ కలదండి. వాళ్ళ 1000 రూపాయల దగ్గర నుంచి 50,000 వరకు స్పాట్ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మా కస్టమర్స్ అందరూ దీన్ని సద్వినియోగపరచుకుంటారని మేము కోరుకుంటున్నాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఫెస్టివ్ సీజన్లో అద్భుతమైన కలెక్షన్, ఊహించలేని ఆఫర్లు అందుబాటులో ఉండడంతో కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సీతమ్మధార హెచ్బీ కాలనీ రోడ్లోని త్రిమూర్తిక వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి అనగానే ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం భక్తులకు ఆనవాయితీగా వస్తుంది. అయితే త్రిమూర్తిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు ఉత్తర దిశగానే ఉంటారని, ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు ఎక్కువ మంది భక్తులు వస్తారని ఆలయ కమిటీ కార్యదర్శి డాక్టర్ సావిత్రి తెలిపారు. సుమారు 20,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆమె వెల్లడించారు. భక్తులు స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఎవరికి ఇబ్బందులు లేకుండా స్వామి దర్శనం కల్పించారు. ఈ ఆలయ నిర్మాణానికి ముఖ్య కారణం స్వామివారు విగ్రహం వెలిసిందండి, బాలస్వామి విగ్రహం. దానికి 1965లో గుడి కట్టాలనే ప్రయత్నం జరిగింది. 1985లో గుడి ప్రతిష్టాపన జరగడం, ఆ తర్వాత ప్రతిరోజు కూడా దినదిన ప్రవర్ధమానం చెంది ఆలయ కార్యక్రమాలన్నీ కూడా పాంచరాత్ర ప్రకారం అన్నీ జరుగుతున్నాయి. ఈ గుడికి నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను డాక్టర్ ఎం సావిత్రి. ఇది దేవస్థానం, పుష్పగిరి దేవస్థానం కింద దీన్ని నడపడం జరుగుతుందండి. స్వామీజీ అండర్లో నడుస్తుంది. ఇది చాలా కృతజ్ఞతలండి. అందరూ కూడా మాకు భక్తులు ముఖ్యంగా మాతో సహకరిస్తున్నారు. నిశ్శబ్దంగా దర్శనాలు జరుగుతున్నాయి. భక్తులు తృప్తిగా వెళ్తే మాకు అదే చాలు. మేము అదే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఇయర్ కూడా మాకు చేతనైనంత భక్తులకి సేవ చేయాలని అనుకుంటున్నాం. భక్తులకి అంటే క్యూ లైన్ల ఏర్పాటు, ప్రసాద వితరణ, అదే కాకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా మా పక్కవారి సహృదయంతో ఆ స్థలంలో మేము వే తీసుకొని వాళ్ళని ఈజీగా ఎగ్జిట్ అవ్వడానికి వీలుగా చేసాం. లేకపోతే ఇరుగ్గా ఉంటుందని చెప్పి చిన్న దేవాలయం, ఆ ఇరుకు లేకుండా వాళ్ళకి అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం 10,000 మించుతున్నారండి. అందులో ఇవాళ ఏకాదశి పొద్దున్నే వెళ్ళిపోతుంది కదా, 10 నుంచి 20,000 వరకు వస్తారు. అదే మేము ఇప్పటికీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సౌకర్యవంతంగా దర్శనం జరుగుతుందా లేదా, వాళ్ళకి తృప్తిగా స్వామి దర్శనం అయిందా లేదా. మరి ముఖ్యంగా ఈ దేవాలయం ఉత్తరముఖంగా ఉంది. అది కూడా స్వామి నిర్ణయం ప్రకారమే. మాకు దేవుడమ్మ గారిని ఉండేవారు, ఆవిడ మీద వచ్చేటువంటి రీడింగ్స్ని బట్టే ఈ గుడి ప్రాకారం కానీ ప్రతిదీ కూడా నిర్మించడం జరిగిందండి. ఆవిడ నిర్ణయం ప్రకారం, స్వామి నిర్ణయం ప్రకారం దీన్ని ఉత్తరముఖంగా మొదటి నుంచి కూడా గుడి కట్టడం జరిగింది. ఈ ఏడాది మార్చి 8వ తేదీ నుంచి తాను మోటార్ సైకిల్ పై ప్రపంచ యాత్ర చేస్తున్నానని ఫస్ట్ ఇండియన్ రైడర్ భరద్వాజ్ దయాల్ చెప్పారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యాత్రను విశాఖ నుంచే ప్రారంభిస్తానని ఆయన చెప్పారు. తాను అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తానని వెల్లడించారు. మార్చి 8వ తేదీన విశాఖలో ప్రారంభమై ముంబై మీదుగా ఆఫ్రికా, అమెరికా లాంటి దేశాల మీదుగా ప్రపంచ యాత్ర నిర్వహిస్తానని చెప్పారు.
195 దేశాల్లో పర్యటిస్తూ దేశాలకు సేవ చేసిన 1 మిలియన్ అమేజింగ్ ఉమెన్స్ ను కలిసి వారిని చైతన్యవంతం చేస్తానన్నారు. ప్రపంచ జనాభాని జాగృతం చేయాలనే ఉద్దేశంతో జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలను ఒక టార్గెట్గా తీసుకొని వారి అభ్యున్నతికి, వారి యొక్క ఆశయాలకు, ఈ దేశానికి లేదా ప్రపంచానికి మహిళల యొక్క శక్తి ఏ విధంగా ఉండాలనేటువంటి దాని మీద ఆయన యాత్ర ప్రారంభించబోతున్నారు ఉగాది నాడు. అందుకనే ఆయన స్వస్థలం విశాఖపట్నం నుంచి ఆయన యాత్ర కొనసాగించాలని, ప్రారంభించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మన యొక్క విజా ప్రెస్ క్లబ్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. మీ ద్వారా ఈ యొక్క ప్రజలకు తెలియజేసి జాగృతం చేసేందుకు ఈ కార్యక్రమం. ఒక 2006లో ఇలాంటి ఒక ప్రెస్ మీట్లోనే పెట్టి నేను ప్రపంచ యాత్ర చేయబోతున్నాను మోటార్ సైకిల్ మీద అని చెప్పేసరికి విన్న పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రపంచ యాత్ర చేస్తారా అంటే ఓకే అంటే మీరు ఇండియా అంతా తిరుగుతారండి అని అడిగారు. ఇదేనంటే ప్రపంచ యాత్ర అని చెప్తున్నాను కదా, ఇండియా అంతా తిరిగినంటారు అంటే ప్రపంచ యాత్రకి ఎలాగెళ్తారండి మోటార్ సైకిల్ మీద అదిని అంటే. సో మన ఆలోచన ఒక లిమిటేషన్ దాటి ఆలోచించడానికి కూడా మనం భయపడతాం అనమాట. సో ఈ ప్రపంచ యాత్ర అనేది అలాంటిదే. సో మన మోటార్ సైకిల్ వేసుకుని విశాఖపట్నంలో బీచ్ రోడ్లో స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి అలా ముంబై మీదుగా అటు మిడిల్ ఈస్టు కంట్రీసు, ఆఫ్రికా, యూరోపు, అమెరికా, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా తిరిగి నా బైక్ మీద మళ్ళీ నేను 47,000 కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇదే విశాఖపట్నంలో ఇదే బీచ్ రోడ్లో అందరూ కూడా నన్ను రిసీవ్ చేసుకునేటప్పటికి కానీ ఓకే ఒక మనిషి బైక్ వేసుకుని ప్రపంచం చుట్టూ తిరిగి రాగలడు అనే నమ్మకం కుదరలా. ఈరోజు అనౌన్స్ చేస్తున్నటువంటి ప్రోగ్రాం కూడా అటువంటి దానికన్నా ఒక పై స్థాయిలో ఉండి ఒక ప్రపంచంలోనే అదైతే నేను ఇండియాలోనే ఫస్ట్ పర్సన్ని మోటార్ సైకిల్ మీద ప్రపంచ యాత్ర చేయడం, ఇదంటే ప్రపంచంలోనే ఒకే ఒక పర్సన్గా ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఆ గొప్ప పనులు చేయడం అనే దానికన్నా కూడా దాని నుంచి మనం ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాం అనే దాని మీద మేము ఎక్కువగా ఫోకస్ చేశాను అనమాట. ప్రపంచ యాత్ర చేసి వచ్చేసిన తర్వాత లైఫ్లోని సెటిల్ అవ్వడం కోసం అని చెప్పేసి సినిమా రంగంలోని ఐఎమ్ టెక్నాలజిస్ట్ బేసికలీ వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీస్, సినిమాటోగ్రఫీ, ఫోటోగ్రఫీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి లాస్ట్ 10-15 ఇయర్స్ కూడా హైదరాబాద్లో స్టూడియోస్ని పెట్టి ఆ రకంగా చేయడం జరిగింది. బట్ వన్ ఫైన్ డే మళ్ళీ మనకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది మన అందరికీ కూడా జీవితంలోని ఏం సాధించాం, ఎక్కడ ఇంకా ఏం సాధించాలి అనేది ఆలోచన ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి మనకి. సో అలాంటి ఒక ఆలోచన వచ్చిన రోజు నా లాస్ట్ 10 ఇయర్స్, సో నా 55 years now, so maybe another 10 years I'll have. సో లాస్ట్ 10 years నేను లైఫ్ని ఎలా గడపాలి, ఎక్కడ ఏం చేస్తూ గడపాలి అనే దాన్ని ఆలోచించినప్పుడు నా కోసం నేను గడపాలి అనేది నెంబర్ 1. రెండోది ఏంటంటే ప్రపంచం కోసం కూడా మనం జీవించడం అవసరం అనిపించింది. రైల్వే న్యూ కాలనీలోని విశ్వతేజ స్కూల్లో ముందే సంక్రాంతి సందడి వచ్చింది. సంక్రాంతి శోభతో స్కూల్ వాతావరణం సందడిగా మారింది. సర్వ మానవ సౌభ్రాతత్వాన్ని కోరుతూ అందరినీ సమానంగా చూడాలనే భావన విద్యార్థుల్లో ఉత్సాహాన్నిచ్చింది. సాంప్రదాయ వస్త్రధారణలు, భోగి పండుగ, బొమ్మల కొలుపు వంటి అంశాలు ఈ సంక్రాంతి సంబరాల్లో చోటు చేసుకున్నాయి. చిన్నారులపై భోగి పళ్లు పోసి విశ్వతేజ విద్యా సంస్థల అధినేత ఐ భాస్కర్ రావు, ప్రిన్సిపల్ సునీతలు చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సంక్రాంతి పర్వదినం అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం నృత్యం ఆకట్టుకుంది. భోగి మంటల చుట్టూ కోలాటం చేస్తూ బొమ్మల కొలువు నిర్వహించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లలో ఏ పండుగ వచ్చినప్పటికీ దానిని తాము నిర్వహిస్తామని విద్యా సంస్థల అధినేత ఐ భాస్కర్ రావు, ప్రిన్సిపల్ సునీతలు తెలిపారు. విద్యార్థుల్లో సోదర భావం, సౌభ్రాతృత్వం పెంచాలన్నదే తమ లక్ష్యమని, ఇందుకు తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారని వెల్లడించారు. విశ్వతేజ స్కూల్ ఈ పండగ సెలబ్రేషన్స్ అని ఎవ్రీ ఇయర్ మేము సెలబ్రేట్ చేస్తుంటాం. ప్రతి పండగ కూడా ఇదే విధంగా పిల్లలకి తెలియజేయాలని మేము ప్రతి పండగ, ఏ పండుగ అయినా సరే, ఏదైనా సరే, ముస్లిమ్స్ పండుగ అయినా సరే, క్రిస్టియన్స్ పండుగ అయినా సరే, తెలుగు పండుగ అయినా సరే, అన్నీ కూడా మేము మా స్కూల్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పిల్లల్లోకి ఒక యూనిటీ భావం కల్పించడం జరుగుతుంది దీనివల్ల. అలాగే ప్రతి ఒక్కరూ సోదరీ భావంతో పిల్లలందరూ యూనిట్గా ఉండి మంచిగా ఈ ప్రోగ్రాం కోసం తెలుసుకొని అందరూ క్రమశిక్షణతో మంచి విద్య నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఇవి కండక్ట్ చేయడం జరుగుతుంది.
మన దీంట్లో ఎవరికి మతభేదాలు లేకుండా, పిల్లల్లో మతభేదాలు లేకుండా తెలియజేయడానికి ఇవన్నీ మేము పండగ కానీ ఇటువంటి సెలబ్రేషన్ జరుగుతూ వాటిలో అవేర్నెస్ తెస్తూ వాటి యొక్క ఎంత నీతి ఎంత ఉందనేది పిల్లలకి తెలియజేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా మా పేరెంట్స్ అందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తారు. ఈ ట్రెడిషనల్ డ్రెస్లో కానీ ప్రతి పేరెంట్స్ కూడా ఇటువంటి ట్రెడిషనల్ డ్రెస్లో పంపించడం కానీ మాకు ఎంతో పేరెంట్స్ కూడా సహకరించి ప్రతి పండగకి చాలా కోఆపరేట్ చేస్తారు. అందరికీ నా ధన్యవాదాలు. మీ వీడియో మిత్రులందరికీ కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ పండుగ అండి. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్ అండి. అందరికీ నా తరపు నుంచి పేరెంట్స్ అందరికీ తెలియజేస్తాను. విశ్వతేజ స్కూల్ ప్రిన్సిపల్ని. మేము ప్రతి సంవత్సరం మా స్కూల్లో అన్ని పండుగల్ని జరుపుతుంటాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని తేడాలు లేకుండా మా స్కూల్లో అన్ని రిలీజియన్స్ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసి పిల్లలకి జాతి మత విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు మేము మా స్కూల్లో అన్ని పండుగల్ని జరుపుకొని పండుగల యొక్క విశేషతని పిల్లలకి తెలియజేస్తున్నాం. సో పండగలప్పుడు పిల్లల్ని ఆ పండగకు సంబంధించిన ట్రెడిషన్ డ్రెస్సెస్ని వేసుకొని వస్తుంటారు. దానికి పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేసి పిల్లల్ని ఆ డ్రెస్సుల్లో పంపించడం అది చేస్తున్నారు. సో పండగల విశేషం పిల్లలకి తెలియాలి. మన అంటే ఈ జనరేషన్ చాలా వరకు పండగలు అలాంటివన్నీ మర్చిపోతున్నారు. సో మన పాత కాలం పేరెంట్స్, మన తాత ముత్తాతల యొక్క ట్రెడిషన్, కల్చర్ అన్నది నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలియపరచాలని, అది కంటిన్యూ అవ్వాలని మేము మా స్కూల్లో ఇలాగా సెలబ్రేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. హ్యాపీ పొంగల్. హెడ్లైన్స్ మరోసారి. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్గా ఇప్పుడిప్పుడే ముందుకెళ్తుంది. గుంటూరులో జరిగిన నేరెడ్కో ప్రాపర్టీ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు. నిరాడంబరంగా శ్రీదేవి ఛానల్ వ్యవస్థాపకులు ఇసుకపల్లి రామకృష్ణంరాజు జయంతి వేడుకలు. పాపా హోంలో సేవా కార్యక్రమాలు. తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తారన్న ఛానల్ ఎండీ గణేష్ కుమార్ రాజు. తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వార దర్శనంతో పులకించిన భక్తజనం. తొక్కిసలాట క్షతగాత్రులకు ప్రత్యేక దర్శనం కల్పించిన టీటీడీ అధికారులు. సింహగిరిపై అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. తరలివచ్చిన భక్తులు స్వామివారి సేవ చేసుకోవడంతో జన్మ ధన్యమైందన్న అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.